అందరికీ నమస్తే. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన ఒక ఇష్యూతో నేను వీడియో చేస్తున్నా. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదలకు, వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు, ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఒక సహాయం. ఏం సహాయం అంటే, మనం అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్కి పోతే అక్కడ అప్పు చేసో సప్పు చేసో పాన మీదకి వచ్చింది కాబట్టి మనం ఖర్చు పెడతాం. ఆ డబ్బులను మళ్ళీ ప్రభుత్వం నుంచి కొంత రియంబర్స్ చేసుకోవడమే సీఎంఆర్ఎఫ్. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆనాది నుంచి ఉంది, నడుస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇది రెగ్యులర్ కంటిన్యూ ప్రాసెస్. కానీ ఎందుకో తెలియదు, అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ 30 జరిగినాయి. అంతకు నెల రోజుల ముందు కోడ్ వచ్చింది. అంతకు 2 నెలల ముందుకెళ్ళి ఆగిపోయింది. మొత్తం వ్యవస్థనే ఆపేసిండ్రు. వ్యవస్థ ఆపేసి ప్రభుత్వం మారిన తర్వాత ఇవి గత ప్రభుత్వం అనేవి ఈ ప్రభుత్వం వచ్చినాకేలే గత ప్రభుత్వం అప్లికేషన్స్ ఇగో మూలకు పడేసిండ్రు. కాంగ్రెస్ కండబాలు కట్టి సీఎంఆర్ఎఫ్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ ఇవి. సీఎంఆర్ఎఫ్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ ఇవి. కాంగ్రెస్ జెండాలు కట్టిండ్రు, కాంగ్రెస్ కండువాలు. ఏం అర్థం కాని వ్యవహారం. ఎందుకంటే ఇవేమీ ఎమ్మెల్యేలకు సంబంధించిన చెక్కులు కాదు, ఎంపీలకు సంబంధించిన చెక్కులు కాదు, డబ్బులున్న వాళ్ళ చెక్కులు కాదు. ఇది పేద మధ్యతరగతి వాళ్లకు ప్రభుత్వం చేసే ఒక సహాయం. దీనిలో కూడా రాజకీయాలు చేస్తే, ఇందులో కూడా రాజకీయాలు చేస్తే ఎవరి మీద రాజకీయాలు చేస్తున్నట్టు? ఇవి ప్రతిపక్ష పార్టీ అంతకుముందు అధికారం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇచ్చిన అప్లికేషన్స్ ఇవి. అవి అప్లికేషన్స్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర నేతలు రకరకాల మార్గాల ద్వారా వస్తుంటాయి సీఎంఆర్ఎఫ్ ఆఫీస్కు. ఇవన్నీ క్లియర్ చేస్తే అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళకు లాభమా? బీఆర్ఎస్ వాళ్ళది ఏం పోతుంది దీనిలో? వాళ్ళకేం పోదు. పేదలు కదా మీరు చేయాల్సిన సాయము. దీనిలో వచ్చిన నష్టం ఏంది? ఇవి క్లియర్ చేయడానికి అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల 2 నెలలు అసలు దీని గురించి ముట్టుకోలే. ఏంటంటే ఇవన్నీ గత ప్రభుత్వాన్ని కాబట్టి ముట్టుకోలేదు. ఎందుకో తెలియదు. చెక్కులు లేవు, కొత్త చెక్కులు లేక అయిపోయింది. ఎందుకు చెక్కులు అంటే వీళ్ళకి ఇక్కడ కూడా కలర్ వచ్చింది, ఇదంటే పింక్ కలర్ ఉందంట, అందుకని కొత్త చెక్కులు నిన్న మొన్న తీసుకొచ్చారంట. ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిన చెక్కులో ఏదో పింక్ కలర్ కనిపించిందంట, అందుకని ఆపిరని చెప్తున్నారు. సీఎంఆర్ఎఫ్ ఆఫీస్లో కొంతమంది పోయి అడిగితే వాళ్ళకి అదే మాట చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఎదురు చూస్తుంది తెలుసా? సీఎంఆర్ఎఫ్ చెక్కులు 20,000 30,000 ఎంతో వస్తే ఆదిరవ అవుతుంది, దేనికో దానికి ఉపయోగపడుతుంది, తెచ్చిన అప్పన కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదో చేసుకోవచ్చు, ఏదో ఒకటి అవుతుందని. ఈ అమౌంట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒకరోజు ఛాయ్ కూడా సరిపోదు సార్. ఛాయ్ కూడా సరిపోవచ్చు మీకు 20,000 30,000 రూపాయలు. కానీ పేదలకు ఆ 20,000 30,000 చాలా ఇంపార్టెంట్. అవి మందు గోళీలకు అయితే ఇన్ని నెలలు పెట్టుకుంటారు ఎవరన్నా. 9 నెలల నుంచి సీఎంఆర్ఎఫ్ అసలు ఆపరేషన్స్ లేవా? ఎలక్షన్ కోడ్ వచ్చిందని నిన్న మొన్న 2 నెలలు మూసేసిండ్రు. అసలు ఏమి ఆపరేషన్స్ లేవు. ఒక్క చెక్కు రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ 2-3 రోజులకి వెళ్ళి ఏదో స్టార్ట్ అయినట్టుంది. అది కూడా కొత్త అప్లికేషన్స్. మరి పాత అప్లికేషన్స్ ఇవన్నీ వీళ్ళందరూ ఈ పేదలు కదా వీళ్ళు. దీనిలో రాజకీయం ఏందో అర్థం కాలేదు. పేదలకి ఇవ్వాల్సి మీరే ఇవ్వండి, మీరే పంచండి. అసలు అంతకుముందు బై పోస్ట్ పంపించేవాళ్ళు చెక్కులు. వాళ్ళ అడ్రస్ ఉండేది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండేది, వాళ్ళకి బై పోస్ట్ పోయేది ఇంటికి. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే ఎమ్మెల్యేకే ఇవ్వాలంటే అప్లికేషన్స్. జనం పోయి ఎమ్మెల్యేలను కలిసి ఎమ్మెల్యేకి ఇస్తే, ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే, మళ్ళీ వీళ్ళు చెక్కు తయారు చేసి ఎమ్మెల్యేకి ఇస్తే, ఎమ్మెల్యే పోయి వాళ్ళకి పిలిచి ఇస్తాడో, ఊరికి పోయి ఇస్తాడో, ఏం చేస్తాడో. ఎమ్మెల్యేలు ఎంతమంది జనాలను కలుస్తారు, ఎంతమంది జనాలు వచ్చి ఎమ్మెల్యే ఇంటికాడ లైన్ కడతారు. ఎంతమందికి అవైలబిలిటీ ఉంటాడు ఎమ్మెల్యే? ఏం పని లేదా ఎమ్మెల్యేకు? ఈ సీఎంఆర్ఎఫ్లో చుట్టూ తిరగాలనా? కాన్స్టిట్యున్సీ ఏం పని ఉండదు వాళ్ళకు? ఎక్కడి నుంచి తీసుకొస్తారో అర్థం కాదు. ఎమ్మెల్సీలు కూడా తీసుకురావద్దంట అప్లికేషన్స్. ఎమ్మెల్సీలు అప్లికేషన్స్ కూడా పట్టించుకుంటలేడు. ఎవరు చేసినా పేదల కోసమే కదా. మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటే సరిపోదు, దానికి యాక్షన్ కూడా కనబడాలి. ఎందుకు ఆగిపోయినాయి? గత ప్రభుత్వంలో ఇచ్చిన అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్లో పెట్టిండ్రు? ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఎమ్మెల్యే తీసుకురావాలి ఎందుకు? ఓట్లు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేకి ఓట్లు వేస్తారనా? అన్ని ప్రభుత్వాలు చేసేది. కొత్తగా మీరు వచ్చి చేస్తున్నది ఏం లేదు దీనిలో. సీఎంఆర్ఎఫ్ అనేది ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చేది కాదు. వైఎస్ రాజశేఖర్ అంతకుముందు అందరు ఇచ్చారు. అది అనేది ఒక దాతృత్వంతో ఇవ్వాలి. అంతేకాని దానిలో కూడా వ్యాపారాలు, దానిలో కూడా ఓట్ల లెక్కలు, ఓట్ల వేటలు, దానిలో కూడా పార్టీలు, రాజకీయాలు ఇవి చేయొద్దు. సీఎంఆర్ఎఫ్లో రాజకీయాలు చేయడం ఏంది? అసలు ఏం జరుగుతుంది దీనిలో? ఈ విషయం మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉందా ప్రభుత్వానికి? దీనిలో కూడా రాజకీయం చేయాలని అనుకుంటే ఎట్లా? జనానికి కలర్తో ఏం సంబంధం ఉంది? లైట్ పింక్ కలర్ ఉంటే ఉండొచ్చు. పింక్ కలర్ ఉంటే ఆ చెక్కు వద్దన్నారు ఎవరన్నా? కొన్ని చెక్కులు బౌన్స్ అయినాయి. మీకు తెలియదు, ఎలక్షన్స్ ముందు ఇచ్చినాయి, కొన్ని బౌన్స్ అయినాయి. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఎట్లుంటారు కూడా మన ఆఫీసర్లు? వాళ్ళకేం సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉంటుంది, ఏ ప్రభుత్వం పోతేంది, వాళ్ళ పనాలి వాళ్ళదే. సీఎంఆర్ విషయంలో మాత్రం పూర్తి నెగ్లిజెన్స్ ఉంది ఈ గవర్నమెంట్. ఎందుకో తెలియదు. డబ్బులు లేకనా,
మరి ఏందో తెలుస్తలేదు. దానికి సీఎంఆర్ఎఫ్ దానిలో చాలా డబ్బులు ఉంటాయి. ప్రభుత్వ ఖజానాలో కింద మీద ఈ స్కీమ్లకు డబ్బులు సరిపోవచ్చు, కానీ దానికి డబ్బులు ఉంటాయి, సరిపోను. అదేందో జనాలను దృష్టి పెట్టుకునేవండి. మీరు రాజకీయ పార్టీలు మీరు తనుకోండి, మాకెందుకు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్లికేషన్స్ అంటే ఎవరో ఏమన్నా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండ్రా? అవి పేదలయ్యే కదా. పేదలకి ఏంటి ప్రాబ్లం? ఎన్ని రోజులు తిరగాలి వాళ్ళు? దయచేసి ఈ అప్లికేషన్స్ మొత్తం మూడలు గట్టి పెట్టుడు కాదు సార్. మూడలు గట్టి పెడితే దుమ్ము పడితే తప్ప ఏం కాదు. పేదల బతుకుల మార్పు రాదు. కొంత ఏం సాయం చేస్తారో, 20,000 చేస్తారో, 30,000 చేస్తారో, లక్షకు లెక్క ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏందో కొద్దిగా క్లియర్ చేసి వాళ్ళకి చెక్కులు అందజేయండి. దీనిని చూస్తేనే బాధ అవుతుంది. దీనిలో ఎంతమంది పేదల బతుకులు కనిపిస్తారేవా మీకు? హాస్పిటల్లో పోటీ తిరిగి కింద మీద పడి రెక్కాడక డొక్కాడక ఆకలి కొని కింద మీద పడి ఎంతమంది ఉంటారు దీనిలో? వాళ్ళకి సాయం చేయడానికే ఈ రాజకీయ రంగులు ఎందుకు మాకు? సీఎంఆర్ మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ అనవసరమైన రూల్స్, ఎమ్మెల్యేని కలవాలి, ఎమ్మెల్యేనే తేవాలి, చెప్పాలి, చెప్పులు వేసుకొని పోవాలి, ఇవన్నీ రూల్స్ వద్దు సార్. మీరు పేదలకు ఎట్లా చేయాలనుకుంటున్నారు? పై పోస్ట్ పంపండి. మీరు అందించిన సాయం మర్చిపోతారా? పై పోస్ట్ పోతే ఎమ్మెల్యే చేతి ఇస్తేనే ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? ఇవి రకరకాల నుంచి సీఎంఆర్ఎఫ్ అకౌంట్కి వచ్చే డబ్బులే కదా. దాతృత్వం ఉన్న వాళ్ళే ఇస్తారు. మీ సొంతంగా మీరేమి ఇయ్యరు. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ కూడా సీఎంఆర్ఎఫ్ ఖజానాకు రూపాయి ఇయ్యడు. దాని మీద పెత్తనం మాత్రం మీది. దాన్ని ఇచ్చే వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా పెండింగ్ పెట్టుకుంటారు. ప్లీజ్ సీఎంఆర్ఎఫ్ వీలైన త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.